పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పులివెందుల ఇక కంచుకోట కాదట, వైఎస్ కుటుంబానికి ఇక అండనివ్వలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయ పరంపర కొత్తది కానే కాదట. పులివెందుల 30 ఏళ్ల తర్వాత స్వాతంత్ర్యం వచ్చిందని తెలుగుదేశం శ్రేణులు అభివర్ణిస్తున్న అధికార బలంతో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో గెలిచామని జబ్బలు చర్చుకుంటున్నారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు, రాజకీయ అవగాహన ఉన్న ప్రజలైతే 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి అధికార పార్టీ వైకాపా హయాంలో కుప్పంలో ఎదురైన పరాజయానికి పులివెందులలో ఆ పార్టీని దెబ్బకొట్టడం ద్వారా తెలుగుదేశం బదులు తీసుకుంటుందన్నారు. అన్నిటికి మించి వైఎస్ కుటుంబానికి పెట్టని కోట, అక్కడ వారి విజయం అన్బీటబుల్ అన్న వాదనను బ్రేక్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కుప్పం మాదిరిగానే పులివెందుల వైఎస్ కుటుంబానికి రాజకీయంగా అండగా నిలుస్తుందనడం వాస్తవమే అయినా అక్కడ ఆ కుటుంబం ఎప్పుడూ ఓడిపోలేదు అనడంలో మాత్రం వాస్తవం లేదని చరిత్ర చెబుతుంది. అయితే గతంలో వైఎస్ చంద్రబాబు 2 పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రత్యర్థులుగా వ్యవహరించినా ఎప్పుడు పరస్పరం తలబడలేదు. ప్రత్యర్థి కోటను జయించాలని పట్టుదలతో ప్రయత్నించలేదు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ జోలికి పీసీసీ అధ్యక్షుడిగా సీఎంగా ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వెళ్లలేదు. అలాగే పులివెందులలో పాగా వేయాలని చంద్రబాబు ఎప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు. దాంతో ఎవరి కోటాలో వారు అన్బీటబుల్ అన్న అభిప్రాయం జనంలో నాటుకుపోయింది. కానీ వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీ విషయంలో నేరుగా జగనే టార్గెట్ చేసినట్లు ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ విషయంలో చంద్రబాబు టార్గెట్ చేసి విజయం సాధించారు. విజయం ఏ ఒక్కరి సొంతం కాదని నిరూపించారు. వైఎస్ కోట అని చెప్పుకుంటున్న పులివెందులలో ఆ కుటుంబ సభ్యులు ఓడిపోయిన పలు సందర్భాలు కూడా ఉన్నాయి. పులివెందులలో ప్రతి గడప, ప్రతి ఓటు వైఎస్ కుటుంబానికి అంకితమని రాష్ట్ర ప్రజలు భావిస్తుంటారు. అయితే ఆ కుటుంబం అక్కడ అన్స్టాపబుల్ కానీ అన్బీటబుల్ కానీ కాదన్నది వాస్తవం. కాకపోతే ఎక్కువ సంఖ్యలో విజయాలు అందుకున్న ఘనత ఆ కుటుంబానిదే. కానీ ఓటమి చరిత్ర కూడా ఉంది. ఆ కుటుంబానికి ఆదుడైన వైఎస్ రాజారెడ్డి స్వయంగా పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. రాజారెడ్డి అంటే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి, వైఎస్ జగన్ కు స్వయాన తాత. ఆయన బతుకున్నప్పుడు పులివెందులలో ఆయన రాజ్యాంగమే నడిచిందని ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అటువంటి రాజారెడ్డి 1970లో పులివెందుల పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన ఒక్కరే కాదు, ఆయన సతీమణి సనితం పరాజయాన్ని చవిచూశారు. ఆ ఎన్నికల్లో రాజారెడ్డి ఆయన సతీమణి చెరో వార్డు అధ్యక్ష పదవికి పోటీ చేశారు. రాజకీయాల్లో తమ తొలి ప్రయత్నాన్ని గెలిపించాలని ఆ దంపతులు ప్రచారం చేసినా ప్రజలు తిరస్కరించి ఇద్దరినీ ఓడించారు. రాజారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తనయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 1978 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో రెండోసారి గెలిచారు. అయితే 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కడప ఎంపీ సీట్ను తెలుగుదేశం గెలుచుకుంది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డిఎన్ రెడ్డి 51.3% అంటే 332.915 ఓట్లతో, అంటే సగానికంటే ఎక్కువ ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కందుల ఓబులరెడ్డి సుమారు 54,000 ఓట్లతో ఆ తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కడప లోక్సభ స్థానంలో భాగంగా ఉన్న పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా టీడీపీకే మెజార్టీ రావడం విశేషం. అలా అప్పట్లోనే టీడీపీ వైఎస్ కోటాను ఢీకొట్టింది. పులివెందుల అసెంబ్లీ, కడప లోక్సభ స్థానాలు వైఎస్ కుటుంబాన్ని తర్వాత కాంగ్రెస్ కు అప్పట్లో అడ్డాగా పేర్కొనేవారు. కానీ 1996 లోక్సభ ఎన్నికల్లో కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి దాదాపు ఓడినంత పనైంది. చివరికి చావు తప్పి కన్నులొట్టబోయినట్లు గతంలోనే లక్షల మెజార్టీలు పోయి కేవలం 5,435 ఓట్ల తేడాతో గెలిచి బయటపడ్డారు. అప్పట్లో కడప ఎస్పీగా ఉన్న ఉమేష్ చంద్ర, కలెక్టర్గా ఉన్న వీణా ఈష్లు కడప లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పర్యవేక్షించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే కౌంటింగ్ సందర్భంగా తీవ్ర వివాదాలు చోటు చేసుకున్నాయి. రౌండ్కు ఆధిక్యతలు మారిపోతుండడం, దానిపై ప్రత్యర్థుల అభ్యంతరాలతో మళ్లీ లెక్కించాల్సి రావడం వంటి అవాంతరాలతో ఈ లోక్సభ ఓట్ల లెక్కింపు మార్థాన్ పోటీలా సుమారు 2 రోజుల పాటు సాగి ఒక ప్రత్యేక చరిత్ర సృష్టించింది. చివరికి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన వైఎస్ఆర్కు 3,68,611 ఓట్లు రాగా టీడీపీ తరఫున పోటీ చేసిన కందుల రాజమోహన్ రెడ్డికి 3,63,166 ఓట్లు వచ్చాయి. ఒక దశలో వైఎస్ఆర్ ఓటమి ఖాయమని అనుకున్నా ఆయన స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ఆ ఎన్నికల్లోనూ పులివెందులలో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ కు ధీటుగా ఓట్లు లభించాయి. వైకాపా ఆవిర్భావం తర్వాత 2017లో జరిగిన కడప జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన జగన్ బాబాయ్, వైఎస్ సోదరుడైన వైఎస్ వివేకానంద రెడ్డి ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా టీడీపీ నుంచి పోటీ చేసిన బీటెక్ రవి విజయం సాధించి ఎమ్మెల్సీ అయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా పులివెందుల స్థానిక సంస్థల ఓటర్లు టీడీపీకి జై కొట్టారని చెప్తారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.
పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.